నమస్కారం, సూపర్ ఫుడ్స్ కి స్వాగతం. నేను మీ మధు. చూడండి, రెడ్ 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 కంచుపు మేరంతా ఎర్రటి టమాటాలే. మనమున్నది మదనపల్లె, ఇండియాస్ టమాటో క్యాపిటల్. చిత్తూరు జిల్లాలో ఉన్న ఈ చిన్న టౌన్ నుండి రోజు వేలాది టన్నుల టమాటాలు దేశమంతటికి వెళ్తాయి. ఈ రోజు మనతో ఉన్నారు మదనపల్లెలో పెరిగిన సుజాత గారు. స్వాగతం సుజాత గారు. నమస్కారం మధు గారు. మా మదనపల్లెకి సూపర్ ఫుడ్స్ తో రావడం చాలా సంతోషంగా ఉంది. మధుగారు, ఆ కంపారిజన్ భలే ఉంది. కానీ ట్రాఫిక్ లైట్ కంటే మన పచ్చడి వేడి అనంతో తింటే ఆ ఎక్స్పీరియన్స్ ఇంకా బాగుంటుంది. పర్ఫెక్ట్ కమ్ బ్యాక్ సుజాత గారు. మదనపల్లె టమాటాల పచ్చడితో మీకు పర్సనల్ కనెక్షన్ ఏమైనా ఉందా? చాలా డీప్ కనెక్షన్ మధు గారు. మా నాన్న టమాటో ఫార్మర్. చిన్నప్పుడు నేను పొద్దున్నే నాన్నతో ఫామ్కి వచ్చేదాన్ని. సుజాత గారు, మన ట్రెడిషనల్ రోల్ దగ్గరే పచ్చడి చేద్దాం. ఆథెంటిక్గా ఉండాలి. అదే మధుగారు, ఆథెంటిక్ ఎక్స్పీరియన్స్ అంటే ముందుగా ఇంగ్రీడియంట్స్ చెప్తాను. 4 నుండి 5 మీడియం సైజు ఫ్రెష్ టమాటాలు, గుంటూరు ఎండుమిర్చి, వెల్లుల్లి, చింతపండు. సుజాత గారు, ఇంగ్రీడియంట్స్ చాలా సింపుల్ గా ఉన్నాయి, కానీ టేస్ట్ కాంప్లెక్స్ గా ఉంటుందా? అవును, రుచి చాలా బాగుంటుంది. అదే మదనపల్లె పచ్చడి మ్యాజిక్ మధు గారు. సింపుల్ ఇంగ్రీడియంట్స్, కాంప్లెక్స్ ఫ్లేవర్. సీక్రెట్ అంతా రోస్టింగ్ ప్రాసెస్ లోనే ఉంది. మొదట టమాటాలని డైరెక్ట్ మంటపై రోస్ట్ చేయాలి. డైరెక్ట్ ఫ్లేమ్లో వేస్తున్నారు. స్కిన్ బర్న్ అవ్వదా? రంగు మారింది, డార్కర్ గా రిచర్ గా కనిపిస్తోంది. అదే రోస్టింగ్ మ్యాజిక్ మధు గారు. ఇప్పుడు అసలైన ఫ్లేవర్ మొదలవుతుంది. ఇప్పుడు టమాటాలు, ఎండుమిర్చి, వెల్లుల్లి, చింతపండు, ఉప్పు అన్ని రోట్లో వేయాలి. ఇక్కడి నుంచే ఆ పచ్చడి అసలు రూపం తీసుకుంటుందన్నమాట. రాయి చల్లగా ఉంటుంది కాబట్టి ఫ్లేవర్స్ నేచురల్ గా ఉంటాయి. మిక్సీ కంటే రోల్ ఎందుకు బెస్ట్ అనేది ఇప్పుడు అర్థమైంది. అవును, ఇలా చేస్తే రుచి చాలా ఎక్కువ. ఇప్పుడు నువ్వుల నూనెలో ఆవాలు, కరివేపాకు, ఎండుమిర్చితో పోపు పెడదాం. ఆ సిజిల్ సౌండ్ వినగానే పచ్చడి పూర్తయిన ఫీలింగ్ వస్తోంది. సుజాత గారు, మీ మొహమే చెప్తోంది, మాటలు వద్దులేండి. మధు గారు, ఆ ఫస్ట్ బైట్ తర్వాత అందరూ ఇలానే రియాక్ట్ అవుతారు. ఫ్రెష్ లోకల్ ప్రొడ్యూస్ వాడండి, రైతులను సపోర్ట్ చేయండి. అదే ఈ రోజు ఎపిసోడ్ లో మోస్ట్ ఇంపార్టెంట్ మెసేజ్.